నమస్తే బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అది చిరంజీవి గారికి 2006లోనే వచ్చింది. అయితే అప్పుడు అవార్డుల గురించి అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఈ అవార్డులు ఇవన్నీ మా నందమూరి కుటుంబానికి కాలిగోటితో సమానం అని చెప్పాడు ఆయన. సో మరి ఇప్పుడు ఆయన తీసుకోవడం ఎలా ఉంది? అవార్డు అవార్డ్స్ అంటే ఆ రోజు నేను చెప్పాను కదా, ఆ, మాకు అవార్డులు ఏం తక్కువ కాదు. మాకు నాన్నగారి నుంచి కూడా అసలు అవార్డు స్టార్ట్ అయింది నాన్నగారితో. ఎంత అని చెప్పను, ఏమని చెప్పను. అయినప్పటికీ ఇప్పుడు నాకు రావడం అదొక సంతోషం. ఆ ఇదే మాదిరిగా అందరికీ కూడా కళాకారులు అందరినీ గుర్తించినటువంటి అందరికీ మరొకసారి శుభాభివందనం తెలియజేస్తున్నా. అది అయితే ఇంకా చిరంజీవి గారిని దాటి ఆ పద్మ విభూషణ్కి వెళ్తారంటారా బాలకృష్ణ గారు? ఓకే బ్రో. అయితే బాలకృష్ణ గారికి అవార్డు రావడం అనేది నిజానికి వాస్తవానికి తీసుకుంటే ఎప్పుడో రావాలి. కానీ ఇప్పుడు వచ్చిందంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదనమాట. ఒక్కొక్కటికి టైం పీరియడ్ ఉంటది అనమాట. ఆ టైంలో చిరంజీవి గారు హైప్ కానివ్వండి ఆ రేంజ్ ఉండేది. కొద్దిగా సినిమాల పరంగా ఆయన ఒక 150 సినిమాలు అబౌవ్ తీశారు. ఆ, గత సంవత్సరంతో పోల్చుకుంటే 100 సినిమాలు పూర్తి చేసినటువంటి బాలయ్య బాబు గారికి అప్పుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిందని అవార్డులు ఇచ్చేయాలి, ప్రభుత్వం లేదని ఆయన వీళ్ళ ప్రభుత్వమే కదా అయినా రాలేదంటే అంటే ఒక జెన్యున్ గా వస్తుందని అనేది అర్థం అనమాట. ఈ అవార్డు రావడం బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా గర్వకారణం. సో ఇలాంటి అవార్డులు ఇంకా బాలయ్య బాబు గారు ఇంకా మరిన్ని తీసుకోవాలని మనం పూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదే విధంగా చిరంజీవి గారికి పద్మభూషణం ఎప్పుడు వచ్చిందంటే ఆ టైంకి ముందుగానే వచ్చింది, దీనికన్నా ముందుగా వచ్చింది. తర్వాత పద్మ విభూషణ ఇది కూడా రావడం అయితే ఆ జరిగింది. సో అంటే ఎవరికి తగ్గట్టు వారికి అనేది కాకుండా ఒక టైం పీరియడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఆయన కన్నా సినిమాలు ఎక్కువగా ఉన్నాయి, చిరంజీవి గారికి తక్కువ ఉన్నాయని చెప్పి తక్కువ కాదు. అయితే ఒక జెన్యున్ గా వచ్చింది, సమయానికి రావాల్సిన టైంకి అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న కావాలని బాలకృష్ణ గారు డిమాండ్ చేస్తున్నారు. అది జరిగే ఏదన్నా ఈ 5-6 జరిగే సూచనలు ఉన్నాయా? అసలు భారతరత్న అనేది మామూలు విషయం కాదు. సో మరి ఆయన పోరాటం ఎంతవరకు వెళ్తుందో అనేది నాకైతే తెలియదు. కానీ భారతరత్న అనేది ఇప్పుడు నాకు తెలిసిన అయితే చెప్తున్నాను. దీని గురించి మాట్లాడే స్థాయి కూడా మనది కాదనమాట. అందుకే దాని ఇలాంటి నేను మాట్లాడలేను. ఒక మాట, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఎందుకు వచ్చింది, ఎన్టీఆర్ గారికి భారత ఎందుకు రాలేదు? బాలకృష్ణ గారికి ఎందుకు వచ్చింది, ఆయనకి ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆయనకి రావడం కరెక్టే అనమాట. ఆయనకి రాలేదంటే ఎందుకు రాలేదంటే ఏం చెప్తాం బ్రదర్, ఆయనకి రావాలి. అదే ఎన్టీ రామారావు గారి పేరు మీదే అవార్డులు ఉన్నాయి, ఆయనకి అవార్డులు ఏముంది? ఆయనే ఒక అవార్డు, అదేనా చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదనాన్ని అంటే మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న టైంలో తెలుగుదనాన్ని ఒక రాష్ట్ర సీఎం గా పరిపాలించినటువంటి అప్పటికి మనందరం పుట్టుండం అనమాట. ఇప్పటికే ఆయన సినిమాలు చూస్తే మనకు ఒక గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్క డైలాగ్. ఈ రోజుల్లో అలాంటి డైలాగులు కానీ ఇవన్నీ చెప్పాము. కానీ రాజకీయంగా హ్యాట్రిక్ కొట్టున్నారు, సినిమాలు వరుసగా 4-5 హిట్లో ఉన్నారు. అసలు ఇట్లు మరి ఈ పరంపర ఏ రేంజ్ కి తీసుకెళ్తుంది ఆయన్ని? నాకు తెలిసి ఈ అవార్డులతో కాదు, ఇంకా ఆయన ఇంకా సక్సెస్ఫుల్ గా పడతారు. ఆల్రెడీ చిరంజీవి గారు గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టారు. బాలయ్య బాబు గారు కూడా ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డుకి వెళ్ళాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం అనమాట. ఆయన స్థాయికి మించి అనమాట అవార్డ్స్ ఏది కూడా అన్ని కూడా తక్కువే. నాకు తెలిసి జై బాలయ్య పెద్ద అవార్డు అంటారా? ఇంకా బాలయ్య బాబు అంటేనే ఒక బ్రాండ్ అనమాట. ఆయన పేరు చెప్తే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని లేదు, ఒక గుంపులో జై బాలయ్య అనండి, అందరూ కలిసికట్టుగా జై బాలయ్య అంటారు. అదొక ఎమోషన్ అనమాట. అది బాలయ్య బాబు గారికి ఒక్కరికే సొంతం ఇండస్ట్రీలో అనమాట. అదైతే నేను చెప్తున్నాను.